హాయ్ అండి, నేను మీలత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని కోటసత్తమ్మ తల్లిని, నంగాలమ్మ తల్లిని కోరుకుంటూ ఈరోజు వీడియో చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మేమిద్దరమే కాబట్టి 2 టీ గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు చికెన్ తీసుకొని అది కూడా శుభ్రంగా కడిగేసి అందులో కావాల్సిన ఏమి వేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. 3 టీ స్పూన్ల కారం వేసాను, 1 టీ స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా చికెన్ మసాలా పొడి, సాల్ట్. ఎవరి రుచికి తగ్గ సాల్ట్ వాళ్ళు వేసుకోండి. కొంచెం పెరుగు వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మొక్కకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే బాగుంటుందండి. బాగా ప్రతి మొక్కకి ఉప్పు, మసాలా, కారం అన్నీ బాగా పడతాయండి. కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఓ పావు గంట 20 నిమిషాలు అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టానండి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? అసలు నీళ్ళే అవసరం లేదండి. అసలు నీళ్ళు వేయకుండానే వాటర్ అంతా వస్తుంది. అది ఎగిరిపోయాక వేరే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉడకబెట్టించుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసుకొని వేపుకోవాలండి. అన్ని ముక్కలు వేస్తామండి. చూడండి ఎలా ఎగుతున్నాయో. ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఫ్రై చాలా బాగుంటుంది. కాసేపు అలా ఉన్నాక మూత పెట్టేసామనుకోండి, లోపల కూడా ముక్క కుక్ అవుతుందండి. చాలా బాగుంటుంది. చూసారా చికెన్ ఫ్రై కొంతసేపు తర్వాత ఎలా రెడీ అయిపోయిందో. ఎంతో టేస్టీ గల చికెన్ ఫ్రై రెడీ అండి. ఇప్పుడు బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, అది కూడా చూసేయండి. ఒక మూకుడు తీసుకొని అందులో సరిపడంత నెయ్యి, నూనె 2 వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఒక ఉల్లిపాయ సగం వేసుకున్నానండి నేను. మేమిద్దరమే కాబట్టి ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత అవి కూడా బాగా వేగాలి. వేపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4 వేసానండి నేను. తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకొని చికెన్లోనే ఒక 4-5 పీసులు తీసి పక్కన పెట్టానండి. అవి ఇందులో వేసి వేపుకుంటున్నాను. ఒకసారి ఫ్రైకి, బిర్యానీకి కూడా పనికొచ్చేలాగా ఉంటుందండి ఇలా ఉడకబెట్టుకుంటే మనం. ఇప్పుడు చికెన్ ముక్కలు కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసి కొంచెం వేగనివ్వాలండి. ఆయిల్లో ఈ ఫ్రై అయ్యి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా 2 వేసానండి. ఇవి కూడా కొంచెం వేగాక మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి ఒకసారి నేను నీళ్ళు కొలిచి పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ కాబట్టి మా పాత బియ్యం కాబట్టి 1కి 2 వేసానండి నేను. బియ్యాన్ని బట్టి వాటర్ వేసుకోవాలండి. మా అవి కొంచెం పాతవి కాబట్టి 2 వేసాను. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు బియ్యం కూడా వేసేసుకుంటున్నానండి. వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరండి. ఒక చేత్తో చేసుకుంటే ఒక చేత్తో నేనే వేసుకుంటున్నాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమీ అనుకోకండి. వీడియో చూసారా? వాటర్ కొంచెం దగ్గర పడిన తర్వాత మనం పొయ్యిని సిమ్లో పెట్టుకొని అలా పెట్టేస్తే సిమ్లో వాటర్ కొంచెం దగ్గరికి అయ్యాక కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ కొంతసేపు తర్వాత తీసి చూద్దాం. చూడండి బిర్యానీ ఎలా ఉందో. ఇంకా ఇందులో చెమ్మ ఉందో లేదో గరిటె పెట్టి ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి పొడి పొడిగా ఉంది, బాగానే వచ్చింది బిర్యానీ అయితే.
ఇది చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చూసి సింపుల్గా చేసేసుకునే బిర్యానీ అండి ఇది. బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.